జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇక సముద్రం నిండుకుండ తొణకదు అనేది సామెత. నిజమే, నిండుగా ఉన్న కుండ ఖాళీ కుండలాగా అటు ఇటు కదలదు, నిశ్చలంగా ఉంటుంది. కొంచెం ఏదైనా కుండలో నీళ్లు తగ్గినప్పుడే లొటలొట 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 అంటుంటుంది, కదులుతున్నప్పుడు అంతా కూడా. కుండ నిండుగా నీళ్లున్నాయనుకోండి, కదలదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే సాధకుడు కూడా అన్ని వేళల్లోనూ ధైర్యం సడలిపోనీయకోకుండా గాంభీర్యంతో ఉండాలి. అప్పుడే జీవితంలోనూ సాధనలోనూ ఎదురయ్యే ఆటు పోటులను తట్టుకొని నిలబడతాడు. కష్టసుఖాలకు అన్ని దాళ్లకు తట్టుకుంటాడు. మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఈ పెద్ద ఆయన బాగా ఉండేవాడే, ఎందుకు ఇలా ఇప్పుడు ఏమీ చేతగాని వాడిలాగా కూర్చున్నాడే, ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. గట్టిదనం లేకపోవటం వల్లనే, ధైర్యం లేకపోవటం వల్లనే ఎంతోమంది పెద్దవారు బలహీనులైపోతారు. అందుకు కారణం రోగాలు కాదు, సౌకర్యాలు అందుబాటులో లేకపోవటమూ కాదు. ఏ రోగాలు పెద్ద ఆయనకు లేవు, ఇక అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి. పిలిస్తే పరిగెత్తి వచ్చే సేవకులు కూడా ఉన్నారు. మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ భయపడుతున్నాడు మాటి మాటికి. ఎందుకంటే ఆయనలో ధైర్యం సడిలిపోయింది. అదే ఆయనను క్రమంగా కృంగదీసింది. ఆ మనోధైర్యం అనేటువంటిది ఏమైనా పోతే ఎంత బలాఢ్యుడైనప్పటికీ పిరికివాళ్లాగా తయారైపోతున్నాడు. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ గట్టిదనం ఉండాలి. ఏదైనా రాని, ఏమైనా కాని అనే తొణకని స్వభావం ఉండాలి. కొంచెం కూడా భయపడకూడదు. తనలో ఉండేటువంటి వీక్నెస్, అధైర్యం కూడా ప్రకటన చేయకూడదు ఇంకొకరితో కూడా. అంత ధైర్యంగా కనపడుతూ ఉండాలి. అదే మనిషిలో జీవం పోస్తుంది. అటువంటి ధైర్యం వచ్చినటువంటి వాడికి జీవంగా కళకళగా ఆడుతూ ఉంటాడు. మనిషిని బ్రతికిస్తుంది, ఆయుస్సు పెంచుతుంది. అట్లనే యోచన చేసుకొని ధైర్యంగా ఉన్నామనుకోండి, ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఏ రోగం లేనప్పటికీ నువ్వు తొందరగా చచ్చిపోతావు, ఆయుస్సు క్షీణిస్తుంది. ఏంటంటే ఆయుస్సు అభివృద్ధిగా ఉన్నాడు, ఇంతగా ఉన్నాడు, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని రోగాల్లో కూడా, అంటే మనసు చాలా ధైర్యంగా ఉంది. హృదయంలో ఉన్నది బయటకు తెలియనీయకుండా ఉండే లక్షణమే గాంభీర్యము. లోపలుండేటువంటి అధైర్యాన్ని మాటి మాటికి చెప్పుకోకూడదు. గాంభీర్యంగా ఉన్నవారిని ఎదుటివారు సరిగ్గా అంచనా వేయలేరు. అంచనా కొంచెం కూడా వేయలేరు. వీళ్ళ సంగతి ఏంటని కూడా తెలియటం లేదు. గంభీరంగా ఉన్నవాడి దగ్గర శత్రువు అయితే భంగపడతాడు. అంటే గాంభీర్యంగా గనుక లేకపోతే చేష్టల ద్వారాను, మాటల ద్వారాను హృదయంలో ఏమున్నదో ఎదుటి వారికి తెలిసిపోతుంది. తన గురించి ఎదుటివారికి తెలియకోకుండా లోతైన స్వభావం కలవారి వద్దకు చెడు దగ్గరకు రాదు, దూరంగా ఉంటుంది.
లోతైన స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే అంతులేని సంపద కలిగి ఉన్నాడని అర్థం. జ్ఞాన నిధి అనే అర్థం. ఎంతో జ్ఞాన సమూపార్జన చేస్తేనే గాని అంతటి లక్షణం అలవడదు. తెరలు తెరలుగా కష్టాలు వచ్చి పడుతున్నా చెక్కు చెదరని స్థితి అలవడుతుంది. ఆశ్రితులకు ఆశ్రయం కల్పించటం జరుగుతుంది. కాబట్టి గాంభీర్యం అనగానే మనకు ముందు సముద్రం గుర్తుకొస్తుంది. రత్నాకరుడు అని సముద్రుడికి పేరు. లోతైన స్వభావం గలవాడు. అతడి యొక్క హృదయంలో ఉన్నది ఎవరికీ తెలియదు. సముద్ర గర్భంలో ఉండేది ఎవరికైనా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు కదా. జై గురుదత్త.